పాలకూర దీంట్లో ఏమైనా చెత్త చెదారం ఉందా అని చూసి అయితే కోసుకుంటాను. బకెట్లో చూపెట్టు. పాలకూర అయితే మొత్తం కట్ చేసిన. పాలకూరలో మా అమ్మ కొత్తిమీర పుదీనా ఏమని తెచ్చింది, కానీ నేను వేయను. ఇవే ఆకులు, మళ్ళీ ఈ ఆకులు ఎందుకు వేస్ట్గా అయితే పక్కన పెట్టేస్తా. ఉల్లిగడ్డలు ఎందుకు అంటే ఈ పాలకూర మేము స్కూల్ టైం అవుతుంది, అందుకే కొంచెం ఫ్రై చేసుకొని పోతాం. ఒక కప్పు పాలకూర కావాలంటే మస్తు టైం అవుతుంది. మా ఇంట్లో ఈరోజు 2 కూరలు, ఒకటేమో కందిపప్పు, ఒకటేమో ఇది. దీంట్లో మేము తీసుకోదామని ఎర్రపప్పు అయితే ఇస్తాను. పసుపు వేసిన, అంటే పప్పు కూడా పోతున్నా. ఎర్రపప్పు అయితే ఫాస్ట్గా అవుతుంది కదా, అందుకని. ఇది నా కూర కాబట్టి అయితే మంచిగా అయితే వండుకుంటాను. అమ్మయ్య, ఇదైతే చాలు. కొద్దిగా ఉప్పును కారం పొడి వేస్తే అయిపోతుంది అంతే. ఈ పప్పు కూడా ఉడుకుతుంది, పసుపు వేసిన. అట్లానే ఇక మన పాలకూర ఉంది కదా, ఇదైతే మొత్తం ఇల్లు వేసుకుంటాను. కందిపప్పు పాలకూర మంచిగా ఉంటుందా, ఎర్రపప్పు పాలకూర మంచిగా ఉంటుందా అనేది అయితే కామెంట్ చేయండి. మీకు ఏది ఇష్టమో కూడా చెప్పండి. 2 వంటలు ఇవాళ మా ఇంట్లో. మంచిగా ఫ్రై అయింది పప్పును పాలకూర. ఇందులో కూరకు సరిపడా సాల్ట్, కొద్దిగా కారం పొడి, కూరకు సరిపడా. పప్పులా కొంచెం కారం పొడి తక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. నూనె అయితే మంచిగా బయటకు వచ్చింది. ఇప్పుడైతే ఈ పప్పు ఉడకనికైతే కొంచెం నీళ్ళు పోయాలి. కందిపప్పును పాలకూర అయితే రెడీ అయింది. పోపు పెట్టి చూడాలి. జీలకర్ర లేదు, మన్ను లేదు, మసాలా లేదు. ఒకటే మా అమ్మ పోపు పెట్టు అంటుంది. అదేమో బట్టలు పెడుతుంది. పోపు అయిపోయింది అంతే. ఈ దానికి అన్నీ వేసినాక కూడా మన పోపట. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ చపాతీను పప్పు. ఇవన్నీ పొద్దుగాల చేసినాయి కాదు, నైట్ చేసినాయి. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ చపాతీను పప్పు. ఇవన్నీ పొద్దుగాల చేసినాయి కాదు, నైట్ చేసినాయి. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ చపాతీను పప్పు. ఇవన్నీ పొద్దుగాల చేసినాయి కాదు, నైట్ చేసినాయి.